క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు యాసర్ల సావిత్రి మరియు కుటుంబ సభ్యులు కీర్తిశేషులు యాసర్ల మల్లికార్జునరావు 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నగిరెడ్డి జై నిర్మల, చిన్నమనాయుడు, నరసమ్మ, ప్రసాదురావు, పల్లి సంజీవి ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని యాసర్ల సావిత్రి, శ్రీధర్, సత్యవేణి, వై సుష్మిత, వై ఉజ్వల, వై దివ్య, వరుణ్, యశ్వంత్, మహేష్, నగిరెడ్డి, గౌరమ్మ సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కోసం ప్రార్థన చేద్దాం. వరంగల్ మెత్రాసనం నర్మేట విచారణ మరియాపురం గ్రామం ఏరువ జసింతమ్మకు ఆయురారోగ్యములు, కుటుంబములో మరణించిన ఏరువ ఇన్నారెడ్డి, జ్ఞానారెడ్డి, కిషోర్ రెడ్డి, జ్ఞానారెడ్డి, అంతోనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలిని ఏరువ జసింతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా ఈ దివ్య బలి పూజలో తండ్రి దేవునికి సమర్పణ చేస్తూ వేడుకొందాం. యాజకుడా, క్రీస్తు రాజా, నిత్య గురువా, నీతిమంతుడా. యాజకుడా, క్రీస్తు రాజా, నిత్య గురువా, నీతిమంతుడ. పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలసి పాడుదా. పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలసి పాడుదా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పరమదేవుని ప్రియసుతుడు, లోక ప్రధాన అర్చకుడు, పరమదేవుని ప్రియసుతుడు, లోక ప్రధాన అర్చకుడు, సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ గావించెను. సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ గావించెను. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరికీ శుభోదయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవార్చన సంవత్సర క్యాలెండర్లో
మనము ఈరోజు చివరి ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఈ దైవార్చన క్యాలెండర్ చివరి ఆదివారం రోజున విశ్వ విభుడైన క్రీస్తురాజు మహోత్సవాన్ని ఘనముగా కొనియాడమని తల్లి శ్రీ సభ మనందరినీ ఆహ్వానిస్తూ ఉంది. దైవార్చన సంవత్సరం ముగింపుకు మన జీవిత ముగింపుకు మధ్య సారూప్యం ఉన్నది కనుక మన జీవిత చివరి రోజుల్లో అయినా సరే మనము ప్రభువును రాజుగా, రాజాదిరాజుగా గుర్తించి ఆయన శక్తిని గ్రహించాలని, మన కుటుంబాన్ని, మన హృదయాలను, ఈ విశ్వమునంతటిని క్రీస్తు రాజు యొక్క పరిపాలనకు అర్పించుకోవాలని ఈ పండుగ మనందరి నుంచి కోరుతూ ఉంది. మరి యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనుటకు ముందుగా క్రీస్తు రాజుకు మన హృదయాన్ని, మన జీవితాన్ని సంపూర్ణముగా అర్పిస్తూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకొని, ఆ విధముగా లేనట్లయితే ప్రభు యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. గణదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, నిము స్తుతించి గణపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణారాధన మీకే స్వామి. జనితైక సుతుడా
మనుజవతార దేవుని ప్రియమైన గొర్రె పిల్ల జనితైక సుతుడా మనుజవతార దేవుని ప్రియమైన గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీయేసా పిత యొక్క పుత్రుడా శ్రీయేసా మా పాపములు మన్నించు స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి మహాగణతకు పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై మహాగణతకు పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడైదము పితయగు దేవుని మహిమల మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడివారా పితయగు దేవుని మహిమల మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడివారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తి పొంది మహావైభవము గలవాడవైన నీ సేవకు అంకితమగునట్లును నిత్యము నీ స్తుతిగానమును చేయుచుండునట్లును కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని పరిపాలనము శాశ్వతమైనది. విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవ మొదటి పఠనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి 14 వరకు. దానియేలు అను నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడిని ఆ శాశ్వత జీవి ఎదుటకు కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము లేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ ప్రభువు రాజు, ప్రభు రాజు. అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రం వలె ధరించెను.
బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను అందరూ. ప్రభు రాజు, ప్రభు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను, అది చెలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలము నుండి స్థిరముగా నిలిచి ఉన్నది. నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు అందరూ. ప్రభు రాజు, ప్రభు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. ప్రభు, నీ శాసనములు ఎన్నటికి నీ మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగియున్నది అందరూ. ప్రభు రాజు, ప్రభు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. రెండవ పఠనము. భూపాలురకు ప్రభువగు యేసుక్రీస్తు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను. దర్శనా గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుంచి 8 వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానం నొందిన ప్రథమ పుత్రుడును, భూపాలురకు ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమెన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమనర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమెన్. ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభువైన దేవుడు వచించుచున్నాడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, తానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, తానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి, మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగం. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయము వచనములు 33 నుండి 37 వరకు. పిలాతు మరల మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా
లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదులను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయిన నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాటలు ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, క్రీస్తు రాజు పండుగను కొనియాడేటటువంటి మనకు ఆయన పుట్టినటువంటి తీరు, ఆయన జీవించినటువంటి విధానము, ఆయన మరణించినటువంటి తీరు చూచినట్లయితే, రాజు సంగతి పక్కన పెడితే ఒక సామాన్య మానవుని కంటే ఆయన దీన పరిస్థితుల్లో పుట్టాడు, జీవించాడు, మరణించాడు. హీనమైనటువంటి దీనమైనటువంటి స్థితిలో ఆయన జీవించిన జీవితం మొత్తం కొనసాగింది. మరి అటువంటి వ్యక్తి ఏ విధముగా రాజు కాగలడు? మామూలు రాజు కాదు, విశ్వ విభుడు. సమస్త మానవాళికి, విశ్వమునకు ఆయన ఏ విధముగా రాజు కాగలడు అన్నటువంటి ప్రశ్న మనందరికీ కూడా ఉత్పన్నమవుతూ ఉంది. అందుకే ఈనాటి సువార్త మనందరికీ సమాధానం చెప్తూ ఉంది. ప్రభు సొంత మాటల్లోనే, నేను రాజునే కానీ ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు నాది. ఈజిప్టు దేశాన్ని పరిపాలించినటువంటి రంసెస్ అనేటటువంటి ఒక గొప్ప రాజు అన్ని దేవాలయాల మీద ఈ విధముగా రాయించుకున్నాడు. తన రాజ్యములో ఏమని రాయించుకున్నాడు? ఐ ఆమ్ ద గ్రేటెస్ట్, అందరిలో కంటే నేనే గొప్పవాణ్ణి అని రాజు అన్ని దేవాలయాల మీద తన గురించి తాను ఆ విధముగా రాయించుకున్నాడు. కానీ ప్రభువు అటువంటి రాజు కాదు. చైనాని పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజు సుమారుగా 1,000,000 మంది బానిసల చేత 1,000,000 మందిని పనివారిగా బానిసత్వములో ఉంచి ఒక గోడను నిర్మించాడు. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటాం. ఇది ఎంత పెద్దది అనగా అంతరిక్షములో నుంచి కూడా ఈ గోడని మనం చూడగలం. కానీ మన క్రీస్తు రాజు అటువంటి గొప్ప నిర్మాణాలు ఏది చేయలేదు. 14వ లూయిస్ చక్రవర్తి ఒక పెద్ద భవనములో ఉండేవాడు. రాజభవనములో తన కోసం 1000 గదుల ఈ గొప్ప నిర్మాణాన్ని నిర్మించుకున్నాడు. కానీ మన క్రీస్తు రాజు అటువంటి వాడు కాదు. పుట్టినప్పుడు తన సొంత స్థలము లేదు, అందరి చేత నిరాకరించబడ్డాడు జన్మించటానికి, ఆయన ఆ స్థలాన్ని పొందటానికి. అందుకే పశువుల మధ్య జన్మించాడు. జీవించింది కూడా అత్యంత సాధారణమైనటువంటి జీవితం. కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్ళలేదు, కానీ బోధకుడా అని పిలువబడ్డాడు. MBBSలు, మెడిసిన్లు చదవలేదు, కానీ పరమ వైద్యుడా అని పిలువబడ్డాడు. అయితే ఆయన పుట్టింది ఎంతో దీనమైనటువంటి స్థితి, జీవించింది అత్యంత సాధారణమైనటువంటి పరిస్థితుల్లో, మరణించింది ఇంకా దానికంటే దయనీయమైనటువంటి స్థితి. 2 దొంగల మధ్య మరణించి, శిలువ మీద కొట్టబడి, ముఖము మీద ఉమ్మియబడి,
ఈ విధముగా అత్యంత కర్కశముగా ఘోరముగా తృణీకరించబడి మరణించిన తరువాత సమాధి చేయటానికి తన సొంత సమాధి అంటూ తనకు లేదు. పుట్టినప్పుడు సొంత స్థలము లేదు, మరణించినప్పుడు సొంత సమాధి లేదు. అయినప్పటికీ యేసు ప్రభువు అనేటటువంటి ఈ వ్యక్తి, ఈ భగవంతుడు మానవ జీవితాన్ని ప్రభావితము చేసినటువంటి విధముగా ప్రపంచ చరిత్ర నుంచి ప్రపంచాన్ని ఏలినటువంటి రాజులు, చక్రవర్తులు, సైన్యములు అందరూ కలిపినా కూడా మానవ జీవితాన్ని ఇంతగా ఏ వ్యక్తి ప్రభావితం చేయలేదు. చరిత్రను క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అని విభజించినటువంటి గొప్ప మహానుభావుడు మన క్రీస్తు రాజు. అయితే ఈ క్రీస్తు రాజు మనం విన్నాం, ఈ లోక సంబంధమైనటువంటి రాజరికము కాదు ఆయనది. మరి అటువంటప్పుడు ఆయన రాజు అని మనం ఏ విధముగా ఈ పండుగను కొనియాడుతున్నాము అనగా, ఈ పండుగ 1925వ సంవత్సరములోనే ప్రారంభించబడింది. అంటే 100 సంవత్సరాల క్రితం ఈ పండుగ లేదు. అయితే అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తున్నటువంటి సమయంలో ప్రపంచమంతా ఈ మొదటి ప్రపంచ యుద్ధ సందర్భముగా అల్లకల్లోలమై అంత నష్టాలు, మరణాలతో నిండి ఉండగా మనలను పరిపాలించాల్సింది దేవాతి దేవుడే తప్ప ఇతర రాజులు కాదు అని ఈ పండుగను ప్రవేశపెట్టడం జరిగింది తిరుసభలో. అయితే బైబిలు గ్రంథములో ఆయన రాజు అని అనేక చోట్ల మనం వింటున్నాం. మరియ తల్లికి దేవదూత ఆ శుభవార్తను తీసుకొని వచ్చినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 32-33 వచనములలో, తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయన ఆక్రమించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని అక్కడ మొదటిగా మనం వింటున్నాం. ఆ తర్వాత ముగ్గురు జ్ఞానులు, ముగ్గురు రాజులు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనములో బాలయేసు కోసం వెతుకుతూ ఈ ప్రశ్నను అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టిన శిశువెక్కడా? ఇక్కడ మనం గమనించినట్లయితే కొంతమంది ప్రజల చేత ఎన్నుకోబడి రాజుగా అవుతారు, కొంతమంది తండ్రి ద్వారా వారసత్వముగా రాజుగా అవుతారు. కానీ యేసు ప్రభు మాత్రం పుట్టుకతోనే రాజయ్యాడు. అందుకే యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా అని ఆ ముగ్గురు జ్ఞానులు అడిగారు. ఆ తర్వాత మ్రాని కొమ్ముల ఆదివారం రోజున లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనములో దేవుని నామమున వచ్చే రాజుకు జయము అని క్రీస్తుకు జయ జయ గీతాలు పాడారు రాజుగా. ఆ తర్వాత యోహాను సువార్తలో ఈరోజు మనం విన్నాం, పిలాతు ప్రశ్నిస్తున్నాడు, నీవు యూదుల రాజువా అంటే, అవును నీవన్నట్లే నేను యూదుల రాజునే అని ప్రభువే ఒప్పుకుంటున్నాడు. మరి సిలువ మీద ఫలకము మీద రాయబడి ఉంది, నజరేయుడగు యేసు యూదుల రాజు అని. ఆ తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనములో, ఈ లోకాంత్యమున కడరా తీర్పు సమయములో మనుషులను రెండుగా విభజించి ఆయన తన సింహాసనము మీద ఆసీనుడై ఉంటాడు రాజుగా అని మనం వింటున్నాం. ఈ విధముగా బైబిల్ గ్రంథములో అనేక చోట్ల క్రీస్తు ప్రభువు మనకు రాజు అని ఖచ్చితముగా చెప్పబడుతూ ఉంది. అయితే ఈ రాజు యొక్క గొప్పతనం ఏమిటి? దావీదు వంశములో ఈయన పుట్టాడు. అయితే దావీదు రాజుకు క్రీస్తు రాజుకు ఒక సారూప్యత, ఒక పోలికను మనం చూడొచ్చు. రాజుల దినచర్య మొదటి గ్రంథం 11వ అధ్యాయం 15-19 వచనాలలో ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళుతున్నాడు దావీదు. ఆ యుద్ధం జరిగే సమయంలో అలసిపోయాడు. ఒక గుహ దగ్గర, అదుల్లాం అనేటటువంటి ఒక గుహ దగ్గర ఉన్నప్పుడు దావీదు రాజుకు ఎంతో దాహం వేస్తుంది. అనుకుంటాడు, బెత్లెహేమునకు వెళ్ళి ఆ బెత్లెహేములోని బావి నుంచి ఆ నీటిని ఎవరైనా తీసుకొని వచ్చినా ఎంత బాగుండు అని ఆయన ఆశపడగా, దావీదు అనుచరులు ముగ్గురు తమ ప్రాణాన్ని తెగించి అంత కష్టతరమైనటువంటి పనికి పూనుకొని కొంచెం నీళ్లను తీసుకొని వస్తారు దావీదు కోసం. అయితే దావీదు ఆ నీళ్లను తీసుకొని వచ్చిన తర్వాత ఆ నీళ్లను తాగడు. ఆ నీళ్లను తీసుకొని రావటానికి తన సేవకులు, తన అనుచరులు ఎంత బాధపడ్డారు, ఎంత కష్టపడ్డారు.
ఎంత ప్రయాసలకు ఓర్చారు అని ఆయన గమనించి, అటువంటి నీటిని, నా అనుచరులు ప్రాణాలకు తెగించి తెచ్చినటువంటి నీటిని నేనెందుకు తాగాలి అని దేవుని కోసం ఆ నీటిని నేల మీద పోస్తాడు దావీదు రాజు. అంటే దావీదు రాజులో ఉన్నటువంటి ఈ సుగుణం ప్రజలను, అనుచరులను పట్టి పీడించటం కాదు. రాజు అనేటటువంటి వాడు ప్రజలను ప్రేమించేటటువంటి వాడు. మరి అదే విధముగా క్రీస్తు ప్రభువు కూడా మన కోసం ఆయన రాజైనప్పటికీ కూడా సిలువ మీద మరణించాడు, అన్నిటినీ త్యాగము చేశాడు అని మనం గ్రహించాలి. అయితే ఈ రాజుకు మన యొక్క జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభువు మన వ్యక్తిగత హృదయానికి, ఆ తర్వాత మన కుటుంబానికి, మన సమాజానికి, సమస్త విశ్వానికి రాజు కాబట్టి ఆయన ఎల్లవేళలా పరిపాలిస్తున్నాడు అని మనం గ్రహించాలి. ఇంగ్లాండ్ దేశంలో 8వ హెన్రీ అనే రాజు పరిపాలించేవాడు ఆ దేశాన్ని. అయితే అక్కడ సాంప్రదాయం ఏమనగా, ఈ రాజు కోసం ఒక కార్డినల్, అంటే బిషప్పుల కంటే ఇంకా అధిక స్థితిలో ఉన్నటువంటి ఆ కార్డినల్ ప్రతి ఆదివారం ప్రసంగం చెప్పేవాడు. దేవుని యొక్క వాక్కు ఈ రాజు కోసం వినిపించేవాడు. అయితే మనం చూస్తాం, మామూలు మనుషులైతే ఏం చేస్తారు, ఈ రాజుకి ధూపం వేస్తారు. మనం గనక ఈ ఉగాది పండుగ రోజున అందరూ కూడా రాబోయే సంవత్సరం ఏ విధముగా ఉంటుంది అని రకరకాల పార్టీల వాళ్ళు వాళ్ళ పంచాంగాన్ని వాళ్ళు చెప్పించుకుంటారు. అయితే పంచాంగం చెప్పే ప్రతి వ్యక్తి కూడా ఆ పార్టీకి తగినట్టు చెప్తాడు. ఈసారి మీరే ముఖ్యమంత్రి అవుతారండి అని వాళ్ళతో చెప్తాడు. ముఖ్యమంత్రి పంచాంగం చెప్పేవాడు మీరే మళ్ళీ అవుతారండి అని చెప్తాడు. ఆ విధముగా మీరైతే వర్షాలు పడతాయంటారు, పక్కనోడు వస్తే వర్షాలు పడవంటారు. ఈ విధముగా రాజుకు తగినట్లుగా అన్నీ చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మామూలు మనుషులైతే పొగుడుతూ ఉంటారు, ధూపం వేస్తూ ఉంటారు. అయితే ఈ కార్డినల్ ఏం చేశాడంటే, కార్డినల్ హ్యూ లటిమేర్ అనేటటువంటి ఈ కార్డినల్ ఏం చేశాడంటే, రాజు గురించి తను ప్రసంగం చెప్పే సమయంలో రాజు చేసిన తప్పును ఎత్తి చూపించాడు. ఎత్తి చూపించడమే కాకుండా ఒక ఆదివారం రోజున ప్రసంగం చెప్పిన తర్వాత ఈ చేతి రుమాలు మీద ఒక వాక్యాన్ని రాశాడు. నీవి పాపపు జీవితాన్ని నీవు మార్చుకొనకపోతే దేవుని యొక్క శాపానికి గురవుతావని రుమాలు మీద రాసి రాజుకిచ్చాడు. అది చూసిన రాజు, మరి ఎవరికైనా కోపమే కదా, అది సత్యమైనప్పటికీ పొగిడేవాడంటేనే ఇష్టం ప్రజలకి. ఎంతో కోపోద్రిక్తుడై ఇంకొకసారి ఈ విధముగా ప్రసంగం నాకు వ్యతిరేకంగా చెప్పకూడదు అని తన మంత్రుల చేత ఈ కార్డినల్ హ్యూ అనేటటువంటి కార్డినల్కు చివరికి హెచ్చరిక చేశాడు. అయితే మరొక ఆదివారం వచ్చింది. ఆదివారం ఆ పూజ ప్రసంగంకి ముందు కార్డినల్కు అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి ఒక మాట చెప్పాడు. అయ్యా కార్డినల్, నీవు ఏమని ప్రసంగించబోతున్నావో జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి చెప్పు, ఎందుకంటే రాజు వినబోతున్నాడు నీ ప్రసంగాన్ని అని. ఇక రాజుకు వ్యతిరేకంగా ఏమి చెప్పకూడదు అన్నట్టుగా వాళ్ళు ముందే ఈయన హెచ్చరించారు. ఇక ఆ మాట విన్న తర్వాత ఈ కార్డినల్ మనస్సాక్షిలో నుంచి ఇంకొక స్వరం వినపడింది. ఆ స్వరం ఏం చెప్పిందంటే, కార్డినల్, నీవు ఏమని ప్రసంగించబోతున్నావో జాగరూకత వహించు, జాగ్రత్తగా చెప్పు, ఎందుకంటే రాజులకు రాజు క్రీస్తు ప్రభువు ఈ ప్రసంగాన్ని వినబోతున్నాడు అని కార్డినల్కు ఒక స్వరం వినిపించింది. ఇక మళ్ళీ ఆయన ఏం చేశాడు, రాజుని ముఖస్థుతి చేయకుండా దేవుని చిత్తం ఏదైతే, ఏ వాక్యమైతే చెప్పాలని ఆయన స్వరములో విన్నాడో అదే వాక్యాన్ని చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజు పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడినటువంటి వాడు కాదు.
శిష్యుల కాళ్ళు కడిగినటువంటి రాజు. మరి ఆ రాజుకు మన జీవితాలను అర్పించుకుందాం. మన సర్వస్వాన్ని, మన కుటుంబాన్ని, మన విశ్వాన్ని ఆయన చేతుల్లో పెట్టి మరి ప్రతిసారి పరలోక రాజ్యంలో మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమని? పరలోకములో ఏ విధముగా నీ చిత్తం నెరవేరునో భూలోకములో నెరవేరాలి అని చెప్పి నీ రాజ్యము వచ్చునుగాక అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రాజ్యము ఎప్పుడో మొదలైంది, కానీ అది పరిపూర్ణమగునట్లుగా మన జీవితాల్లో ఈరోజు ప్రార్థన చేద్దాం. మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఈ పవిత్ర సమయములో ఆ క్రీస్తు రాజు మన కుటుంబాన్ని, మన దేశాన్ని, ఈ విశ్వాన్ని చల్లని చూపు చూచునట్లుగా మనకు కావలసిన అవసరాలను ప్రభువుకు విన్నవించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను హేరాళముగా ఆశీర్వదించండి. మేమందరము కూడా క్రీస్తు రాజు యొక్క రాజ్యములో ఉన్నటువంటి శాంతి, నీతి, న్యాయము, ధర్మము, విశ్వాసము అనేటటువంటి సుగుణాల ప్రకారం జీవించే శక్తిని మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా పాలకుల కోసం, అధికారుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. వారందరూ స్వార్థమును వీడి నిస్వార్థ భావముతో, అంకిత భావముతో క్రీస్తు రాజు వలె తమకివ్వబడినటువంటి ప్రజలను ప్రేమతో, సేవా భావముతో, అంకిత భావముతో పరిపాలించేటటువంటి మంచి మనస్సునివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబాలను మీకు అర్పిస్తున్నాం. వారి హృదయాల్లో ఉన్నటువంటి తలంపులను, ఆశలను, ఆకాంక్షలను మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ హేరాళముగా దీవించి కాచి కాపాడండి. వారు చేస్తున్న ఈ త్యాగానికి గాను, చూపిస్తున్న ఉదార స్వభావానికి గాను వారి కుటుంబాల్లో ఉన్న లోటుపాట్లను సవరించి వారిని విశ్వాసముతో, ఆనందముతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనెదము. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. సృష్టిలోన ఉన్న అన్ని జీవరాశులు తమ కోసం దాచుకో స్థిర చరాస్తులు.
సృష్టిలోన ఉన్న అన్ని జీవరాశులు తమ కోసం దాచుకో స్థిర చరాస్తులు. తమ సర్వం దేవుడని దేవునిపై భారమేసి, తన సర్వం దేవుడని దేవునిపై భారమేసి నేర్పుచున్నవి సమర్పణ జీవితం. నేర్పుచున్నవి సమర్పణ జీవితం. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. మనలను మనము ప్రభునకు సమర్పించుకొనెదము. అమరుడేసురాజుకు అంజలి అర్పించెదం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశుభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మాకు నీతోనూ మా సహోదరి సహోదరులతోనూ గల సఖ్యతకు గురుతుగా మేమర్పించు ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్యవరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీ జనితైక కుమారుడును మా ప్రభువైన క్రీస్తును నిత్యయాజకునిగను సమస్త సృష్టికి రాజుగను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవ జాతిని రక్షించెను. సర్వశక్తిమంతుడును తన తండ్రియునైన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరచుకొనెను. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యమిదియే. పవిత్రతకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా,
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని
కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము రావాలని ప్రభువు నేర్పిన విధముగా ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానము ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారం మందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. నీ విందులోన నీ పాల్గొనగా నాకర్హతేది, నీ కరుణే గాదా. నీ విందులోన నీ పాల్గొనగా నాకర్హతేది, నీ కరుణే గాదా. భయభీతి అమర బహుభక్తి పరుల చనుదిందు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయకాహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభువు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలసి నిత్యము ఆనందించునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు రాజ్యములో విశ్వాసముతో ధైర్యముతో ఆయన సంరక్షణలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.
రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, ప్రభువా క్రీస్తు ప్రభువా, ప్రభువా క్రీస్తు ప్రభువా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య యేసయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా, పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా, రాజులకు రాజువయ్య యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్యా.